నమస్తే సార్. నమస్తే అమ్మా. నేను ఒక ప్రశ్న అడుగుతా. అడగండి. తెలంగాణలో సీఎం చంద్రబాబు పాలన ఎట్లుంది? చాలా మంది అనుకునేది చంద్రబాబు పాలన అంటున్నా నేను. రేవంత్ రెడ్డి పెద్ద దిక్కు అయిననే కదా. చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డి గారు గురువు అంటే ఎస్, రాజకీయ పార్టీగా గురువు అయి ఉండొచ్చు. గురువయ్యే ఇప్పుడు జర్నలిస్ట్ని అరెస్ట్ చేయమని పంపించిండా? ఎస్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 6 గ్యారంటీలు ఖచ్చితంగా నిరాశపరుస్తుంది అంటారా? ఎక్కడ నిరాశపరిచినాయి చెప్పండి మేడం. ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతోని నాయకులంతా దోసుకుంటారు. ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఉంటారు కదా. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసిండు రేవంత్ రెడ్డి. ఎస్. ఎందుకు అంత కక్ష సాధింపు? కేసీఆర్ గారికి నచ్చిన తల్లి విగ్రహం పెట్టినప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ కబ్జాలు చేసింది, అవి తీసేసారు మీరు. ఎస్. ఇప్పుడు మీరు కబ్జాలు ఏం చేస్తలేరా మీ హయాం? ఎస్, మా కబ్జాలు ఏమున్నా ఇలా మీడియా ఓపెన్. సంతకాలు పెట్టేది మీ నాయకులే, గుర్తు పెట్టుకోర్రి. పెడుతున్నామండి, ఖచ్చితంగా సంతకాలు ఇయ్యాలి, కాకపోతే రేపు బయటికి రావా. గ్రామాలకు పోతే నేను తిరిగిన సాక్షాత్తు నేను చెప్తా, గ్రామాలకు పోతే బరాబర్ కేసీఆర్ మళ్ళీ రావాలని మాట్లాడతారు. ఏం జరగలేదు. ఇవల్ల ఒకటే, వీళ్ళు ఏంటంటే ఊకదంపుడు ఉపన్యాసాలతో అగో పలానా పార్టీ పలానా వాగ్దానం చేసి ఇస్తలేడు. కుక్క తోక నూపాలి తప్ప తోక కుక్క నూపదు ఎప్పుడు కూడా. కేటీఆర్ మాట్లాడే భాష కావచ్చు, హరీష్ రావు గారు మాట్లాడే భాష, వాళ్ళ బిడ్డలన్నీ వింటారంటే చెవులు మూసుకోకుండా. మరి అట్లా మాట్లాడినప్పుడు ఈట్గా జవాబు పత్తర్సే దేంగి అన్నట్టు మరి ఆయన మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ మాత్రం కౌంటర్ ఇచ్చేప్పటికీ వీళ్ళు ఉన్నాడు సమాజం. అందరికైతే శనార్థి దండం. ఇవాళైతే మంచి మంచి ముచ్చట్లు పెట్టనీకైతే ఒక మనిషిని తోలుకొచ్చిన. ఆ మనిషితోని మరి ఇప్పుడు పొలిటికల్ రాజకీయం అయితే ఓ తీరు ఏడెక్కుతలేదు. మరి ఆ వేడిని మరి ఆయన మాటలతో సల్లారుస్తాడా పెంచుతాడా చూద్దాము. నా దగ్గరకు వచ్చిన మనిషి ఎవరనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెన్నిమెల్ల లక్ష్మీకాంత్ సునీల్ అంట ఆయన పేరు. ఇక నేను మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. మంచిగా ఉన్నారా? మంచిగా. నేను గరం చేసి పంపిస్తే ఇప్పుడు మిమ్మల్ని. నో ప్రాబ్లం, మేము కూల్ చేసి పంపిస్తాం. అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీకి అంట మీరు. మరి అధికార ప్రతినిధిలో ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు కక్ష సాధింపు చేస్తున్నాడు అంటావు? ఎవరి మీద కక్ష సాధింపు చేసినారు? ఎంతమంది ఇప్పుడు చూస్తే నిన్నటికి నిన్న కవితమ్మ ధర్నాకు దిగింది. ఎందుకోసము? గతంలో ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా 200 గజాలు ఇల్లు ఇస్తానా అని చెప్పిండు. మంచిగా పొందుపరిచిండు. మరి ఎందుకు ఏడికి పోయిండు? అధికారంలో కూర్చుంటే అయిపోయిందా? అస్సలు అయిపోలేదు. వాస్తవంగా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే అమరవీరుల ఆత్మ గతంలో క్షోభించి గతంలో ఇబ్బంది పడింది కాబట్టి ప్రజలందరూ కలిసి ప్రజాప్రభుత్వం అని చెప్పి ప్రజాస్వామ్య పద్ధతిలో గత ప్రభుత్వం నడవలేదు. గత ప్రభుత్వం అందరినీ మోసం చేసింది. ఏ ఒక్కరికి కూడా వాళ్ళు ఆదుకున్న పాపాన పోలేదు. మనం ఆ ఉద్దేశంతోనే రైతులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు, రైతుల మీద కూడా కక్ష పెట్టుకుంటూ వినండి పెట్టిరు. రేవంత్ రెడ్డి గారికి ఎవ్వరి మీద కక్ష లేదు. అందరి మీద ప్రాణమే ఉంది, అందరి మీద అభిమానమే ఉంది, అందరి మీద మంచి సదాభిప్రాయం ఉంది. అయితే ఇవాళ మీరు కవితక్క గారి విషయం అడిగినారు. కవితక్క గారు 10 సంవత్సరాలు తన తండ్రి పంచన ఉండి నిజంగా కనుక ఈ పని ఇయ్యాల బయటకు వచ్చినాక చేసే బదులు తన తండ్రి ఉన్నప్పుడే, మరి అమరవీరులు అనేది ఇప్పుడు వచ్చింది కాదు కదా, వాళ్ళ అవసరాలు వాళ్ళ డిమాండ్లు ఇయ్యాల తెలిసినవి కాదు కదా. ఆ రోజు తెలిసినప్పుడు ఆ రోజు ఎందుకు స్పందించలేదు? అంటే వీళ్ళ స్వార్థపూరితంగా ఏదో రేవంత్ రెడ్డి గారిని ఏదో ఇబ్బంది పెట్టాలి, పాలనలో వీళ్ళని ఏమన్నా మనం అడగరాని అడగొచ్చా? అన్ని చేయనీకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఇవాళ మా పాలన కంప్లీట్ కాలేదు, రేపో మాపో అయిపోతలేదు. 2.5 సంవత్సరాల కాలం గడవగానే వాళ్ళేమో 9.5 సంవత్సరాలు ఎన్ని విధ్వంసాలు చేసినా కానీ సరే తెలంగాణకు ఇయ్యాల్లో రేపో మంచి చేస్తారనే ఓపిక పట్టినాం. ఇయ్యాల వీళ్ళు ఏం చూడకుండానే వెంటనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇట్లా గిచ్చుకొని చూస్తున్నారు. అరే మా అధికారం పోయిందా, మేము అధికారం లేకుంటున్నామా అని పిచ్చిలేస్తుంది వాళ్ళందరికీ. ఇవాళ నిజంగా కవితక్క గారికి ఆనాడే గనక ఈ సోయి ఉంటే, తండ్రితో ఉన్నప్పుడు ఉద్యమకారులు కనవలేదా? తన తండ్రి వెనకాల కూర్చున్నప్పుడు ఉద్యమకారులు చనిపోయిన వారి ఆత్మల గురించి తెలియదా? సో ఇవన్నీ తెలిసి కూడా ఇవాళ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఆ రాజకీయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సహించదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందు ఇతర ప్రాంతీయ పార్టీలు ఎంత, వాటి బ్రతికెంత?
నిజంగా కూడా ఇలా మేము ఏం చేయాలో ప్రజలకు చెప్పినా మేము చేస్తాం, వెనక ముందు అవుతుండొచ్చు. కానీ అంత ఓపిక లేకుండా మీరు దిగిపోని మేము చేస్తాం, మీరు దిగిపోని మేము చేస్తాం, ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. నేను ఒక ప్రశ్న అడుగుతా, అడగండి. తెలంగాణలో సీఎం చంద్రబాబు పాలన ఎట్లుంది? ఎస్, చాలా మంది అనుకునేది చంద్రబాబు పాలన అంటున్నా నేను. అదే చాలా అంటే రేవంత్ రెడ్డి పెద్ద దిక్కు ఆయననే కదా, అస్సలు. ఆయన పాలన ఈడ నడుస్తుంది కదా అని అడుగుతున్నా. ఒక మాట అండి, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ఆయన సమకాలీకుడు కంటే ఎక్కువగా ఎదిగాడు చంద్రబాబు కంటే. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణలో చంద్రబాబు మార్కు ఇది ఒకటి ఉందని చూపియండి. చంద్రబాబు అనేవాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి హైదరాబాద్లో తన ఇల్లు కావచ్చు, తన అది కావచ్చు, పరిపాలనలో ఏలు పెడితే రేవంత్ రెడ్డి గారు ఊరుకున్నా మిగతా మంత్రులు ఊరుకోరు, తెలంగాణ ప్రజానికం ఊరుకోరు. సో కనుక ఆయన మార్క్ అనేది లేదు. ఇది ఏంటంటే ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రాపగండ చేసి మాట్లాడింది, అదే బీజేపీ మాట్లాడతలేదు. అంటే కేవలం వీళ్ళకి అక్కసుతోనే చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డి గారు గురువు అంటే ఎస్, రాజకీయ పార్టీగా గురువు అయి ఉండొచ్చు. గురువు అయ్యే ఇప్పుడు జర్నలిస్ట్ని అరెస్ట్ చేయమని పంపించిండా? ఎస్, ఇప్పుడు ఒక మాట, జర్నలిస్టు మీద కేసు బుక్ అయింది. ఓకే, 100% మేము కాంగ్రెస్ పార్టీగా 100% ఖండిస్తున్నాం. జర్నలిస్టులకు ఎప్పుడు కూడా రక్షణ అనేది అవసరం. రేవంత్ రెడ్డి గారిని జర్నలిస్టులే అధికారంలో కూర్చోబెట్టరు, మీకు తెలుసో తెలియదు. అంటే వాళ్ళు కేసీఆర్ గారు చేసిన నయవంచన పాలన కావచ్చు, అరాచకాలు కావచ్చు, అన్యాయం కావచ్చు, ఆనాడు ఎంత వ్యంగ్యంగా వీళ్ళ విలేకరుల మీద మాట్లాడిండో మీరు చూసి ఉంటారు. అది జర్నలిస్ట్గా మీరు చాలా ఇంటర్వ్యూలలో కానీ లేకపోతే మన మీడియాలలో చూసి ఉంటాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నిజంగా కూడా జర్నలిస్టు లోకం ఒక సీట్లో కూర్చోబెట్టింది, దానికి కావాల్సిన సపోర్టు. ఏ వ్యక్తి అయినా ఈ రోజులలో మీడియాలో అంటే ఒక జర్నలిస్టు తలుచుకుంటే ఎవరినైనా దించవచ్చు, ఎవరినైనా ఎక్కించవచ్చు. రైట్, కేవీఆర్ సంథింగ్ జర్నలిస్ట్ మొన్న అరెస్ట్ అయింది. అంతకుముందు ఆయన మీద కేసు బుక్ అయింది. అంతకుముందు పోలీసులు హెచ్చరించడం జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే శ్రీకాకుళంలో కేసు వేయడం జరిగింది. ఆ కేసు వేసినప్పుడు ఇలా కోర్టు ఏదైతే చెప్తుందో, పోలీసులు ఏదైతే చెప్తారో అది పోలీసుల మట్టుకు కోర్టు వ్యవధిలో ఉన్నది మాత్రమే. సో దానికి కోర్టులకు కావచ్చు, న్యాయ వ్యవస్థలకు రేవంత్ రెడ్డి వ్యతిరేకత అంటే నడవదు. ఆయన కోసం నిలబడ్డ జర్నలిస్టు పైన రేవంత్ రెడ్డి మరి సోయి లేదా, నిలబడచ్చు కదా, కనీసం స్పందించవచ్చు కదా. ఎస్, వాస్తవంగా కూడా అది కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి అతను స్పందించకపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటా. ఏదేమైనా తెలంగాణ వాళ్ళ మీద ఎవరి మీద చేతేసినా తప్పే. చంద్రబాబు నాయుడు యొక్క అహంకారానికి పరాకాష్ట. ఎందుకంటే అతను ఇవాళ విడిపోయినంత మాత్రాన నేను పక్క రాష్ట్రపోను అన్నట్టుగా చూస్తున్నాడు తప్ప, నిజంగా కూడా ఒక ఆడబిడ్డలు అడ్డం వస్తే ఏదైతే అరెస్టు జరిగిందో దాన్ని కాంగ్రెస్ పార్టీ అరెస్టు జరిగిన తీరును మేము ఖండిస్తా ఉన్నాం. సభ్య సమాజం కాంగ్రెస్ నేతలు మీకు వత్తాసు ఉంటేనే వాళ్ళకు స్పందిస్తారు, లేకపోతే స్పందించారు. న్యాయం జరిగితే స్పందించారా కాంగ్రెస్ నేతలు? 100% మేమేమంటున్నాం, ఖచ్చితంగా కూడా జరిగిన తీరైతే తప్పు. అదేమనవచ్చు, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దానికి ఎవరో మనం అతీతులం కాదు. పోలీసు వ్యవస్థలు ఉన్నంతసేపు ఏదన్నా రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పవచ్చు తప్ప, న్యాయస్థానం నుంచి ఏమన్నా బెయిల్ కేసు పేపర్లు కానీ లేకపోతే ఏదన్నా వాటి విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి స్పందించినా కానీ కోర్టులు ఒప్పుకోవు. చట్టం పరిధిలోకి అంటే న్యాయస్థానాల పరిధిలోకి పోయినప్పుడు చట్టాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే. కాకపోతే ఆ అర్ధరాత్రి రావడం, సివిల్ డ్రెస్లలో రావడం, కనీసం ఒక మహిళను చూడకుండా ఆమె చేయబట్టి లాగడం, ఇవన్నిటికీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సమర్థించదు. ఖచ్చితంగా కూడా జర్నలిస్టులు మాట్లాడిరా దీని మీద, మాట్లాడే స్పోక్స్ పర్సన్గా మీరు మాట్లాడిరా? ఎస్, ఎందుకు మాట్లాడలేదు? 100%. ఇప్పుడు నేను మీ ముందే చెప్తున్నాం కదా, వ్యవహారం 100% తప్పు. ఎందుకంటే మీకు న్యాయస్థానాలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఒక పద్ధతి ప్రకారంగా ఒక డ్రెస్ వేసుకొని వస్తే ఆ వచ్చిన ర్యాంక్ ఏంది, ఆయన పేరేంది అనేది మనకు అర్థమవుద్ది. కాకపోతే వాళ్ళు ఒక దొంగ రాత్రి వచ్చి ఏదో వీధి రౌడీలాగా ప్రవర్తించారు. పోలీసు శాఖకే అది మచ్చ, అది కరెక్ట్ కాదని నేను నా స్వాభిప్రాయం తెలియదు. ఎందుకో కొంతమంది అయితే అనుకుంటారు, నేను కూడా అనుకుంటున్నా, తెలంగాణను తీసుకుపోయి ఆంధ్ర వాళ్ళ చేతిలో పెడతారా, లేకపోతే ఏం చేస్తారు, అసలు ఎవడయ్యే జాగిరని పెడతారు. ఎస్, ఇవాళ తెలంగాణ ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ జాగిరి. ఎందుకు జాగిరి? ఎవడెవడో కొట్లాడి ఎవడెవడో అడ్డం పడితే కూడా కాకుండా దర్వాజాకు అడ్డం పడినారు, తలుపులకు అడ్డం పడితే కూడా మేము మా తల్లి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జాగిరే. ఈ తెచ్చుకున్న తెలంగాణను మేము ఎవడి చేతిలో పెట్టడానికి అసలు ఎట్లా కుదురుతుంది? మీరు ఎట్లా అడుగుతున్నారు? 100% తెలంగాణ కాంగ్రెస్ జాగిరే.
కేవీఆర్ జర్నలిస్టు పైన జరిగిన విషయమే మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని ఆంధ్రలోకి పెడుతున్నారు మొత్తం తీసుకెళ్ళి అని ఇంకా ఒక్క విషయంలో ఇప్పుడు కేవీఆర్ గారిని తీసుకుపోయినంత మాత్రాన ఇదేం ప్రజాస్వామ్య ప్రభుత్వం, అక్కడ చంద్రబాబు నాయుడు ఏం నియంత కాదు. చంద్రబాబు నాయుడు ఏం రాచరిక పాలనకు మనమేం ఒప్పుకోం. ఈయల్లో ఒకవేళ అక్రమంగా అన్యాయంగా కనుక కేవీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ప్రతి తెలంగాణ పౌరుని కూడా అరెస్ట్ చేసిన దాని కిందనే భావిస్తాం. కాకపోతే ఆయనకు కొద్ది రోజుల నుంచి అక్కడ వివాదం జరుగుతుంది కాబట్టి కోర్టు పరిధిలోకి పోవడం వల్ల ఈ రాష్ట్ర పోలీసుల సహకారం తీసుకొని ఆయన అప్పగించారు తప్ప వాడు ఏదో వచ్చి రాత్రిపూట ఎత్తుకపోతాం కిడ్నాప్ చేస్తామంటే కుదరదు. దేని మీద అయినా ఇవాళ రేపు ప్రెస్ మీట్లు పెట్టచ్చు. ఒక అన్యాయం జరుగుతుంది, ఒక రూల్ ప్రకారం పోతలే, పోలీసులు అర్ధరాత్రి మత్తిలో పోయారు, ఆడపిల్లను ఇబ్బంది పెట్టారు, మనకున్నారు ఆడపిల్లలు, మరి స్పందించి కనీసము 2 మాటలు మాట్లాడాలి కదా సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా మాట్లాడకుండా ఆయన ఇంటర్నల్గా ఎవరికి ఏం ఆదేశాలు ఇవ్వాలో దాని మీద ఏం జరగాలో వారు చూసుకుంటారు. సో ఇవాళ జరుగుతున్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరే షెడ్యూల్ బిజీలో ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. కేవీఆర్ గారు తెలంగాణ బిడ్డ, ఆయనకు చట్ట ప్రకారంగానే అన్ని ఏది జరగాలో తప్ప చట్ట వ్యతిరేకంగా ఏది జరిగినా తెలంగాణలో ప్రజలు బగ్గుమంటారు. మనం ఎవరిని ఆపలేం. ఇది తెలంగాణ పౌరుషాల గడ్డ. ఖచ్చితంగా కూడా దీని మీద కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంటుంది. కాంగ్రెస్ నేతలు చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 6 గ్యారంటీలు ఖచ్చితంగా నిరాశపరుస్తుందంటారా? ఎక్కడ నిరాశపరిచినాయి చెప్పండి మేడం? ఏడ నిరాశపరిచినాయి? 6 గ్యారంటీలతో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మహిళా లోకం చాలా సంతృప్తిగా ఉన్నారు. ఎట్లాంటి పరిస్థితిలో ఇస్తున్నామో కనీసం సామాన్యునికి అర్థమవుతుంది. కానీ ఈ సన్నాసి కేటీఆర్ కానీ లేకపోతే వాళ్ళ హరీష్ రావు గారు కానీ ఇంకా కొంతమందికి అర్థం కావట్లేదు. ఈ బీజేపీ నేతలు బీఆర్ఎస్ నేతలు ఇద్దరు ఒకటైపోయి అసలు కాంగ్రెస్ పార్టీ మీద ఏ రకంగా బురద చల్లుదాం, దీన్ని ఎట్లా మనం వీళ్ళను దూరపరుచుదామని ఒకే ఒక ఆలోచనతో ఉన్నారు తప్ప ఇక్కడ జరిగేది ఏం లేదు. ఇవాళ ఇస్తున్న గ్యారంటీలలో ఫ్రీ సిలిండర్ కావచ్చు, ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావచ్చు, మహిళలకు ఆర్టీసీ బస్సు కావచ్చు, తినడానికి సన్న బియ్యం కావచ్చు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇవాళ విద్య చూడండి, వైద్యం చూడండి. ఇవాళ కట్టుకున్నటువంటి 2 పెద్ద హాస్పిటళ్లను మనం త్వరలోనే ప్రారంభం చేసుకోబోతున్నాం. అంటే విద్య వైద్యం ఈ 2 ఉన్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అంతే తప్ప మీరు గ్యారంటీలు అని చెప్పేసి అన్ని గ్యారంటీలు అమలవుతున్నట్టే ఇప్పుడు ఏదైతే ఉందో మహిళలకు 2500 అకౌంట్లు వేద్దాం అనేది దాని పరంగా కూడా నేను ఒకటి చెప్తా మేడం. ఏదైతే ఈ బిడ్డలు తల్లులు ఆ మహిళల లోకం బస్సులలో తిరుగుతూ ఉన్నారో ఆ తిరిగే డబ్బులను వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ 2500 కంటే కూడా ఎక్కువ దాటుతూ ఉన్నాయి ఒక నెలవారీ చూసుకుంటే. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. కేవలం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, వీళ్ళకి మాత్రం నిద్ర పడతలేదు. కవితకు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మా రామచంద్రరావు గారు కావచ్చు, వీళ్ళకు నిద్ర పడతలేదు. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇప్పుడు నిన్న సవాల్ ఇసిరింది కవితక్క, ఖచ్చితంగా 200 గజాలు నిరుద్యోగ యువతకి, నిరుద్యోగ కళాకారులకి, స్పెషల్ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి, అలాగే కోర్టులు కేసులు అయ్యి ఎంతో మంది జైల్లో పడ్డారు. వాళ్ళందరికీ మరి మాట ఇచ్చి ఇయ్యాల నువ్వు దాన్ని తక్కువ ధరకు అమ్ముకున్నాడు ఎంతవరకు కరెక్ట్? మంచి మాట్లాడలేరు. ఇవాళ ఉప్పలు బగాయత్ ల్యాండ్లను లేఅవుట్ వేసి ఎక్కడ నిరుద్యోగులకు ఇవ్వబడాల్సి వస్తుందనో, ఎక్కడ ఉద్యమకారులకు ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్లాన్ వేసి అమ్ముకున్నారు. ఉప్పరు బగాయత్ లేఅవుట్ ఎవరి హయాంలో వచ్చిందండి? ఎవరు అమ్ముకున్నారు? ఎవరు అది చేసిండ్రు? ఆ ల్యాండ్ని మిగిలిన ఇవ్వకుండా ఇవాళ చేసి అమ్మింది వాళ్ళే, వేలంపాట వేసింది వాళ్ళే. ఇవాళ వచ్చేసి మళ్ళీ మాకు మా ఉద్యమకారులకు ల్యాండ్ ఇవ్వండి అంటే మరి ఆనాడు ఇస్తా అంటే కాంగ్రెస్ పార్టీ అడ్డం పడ్డదా? ఇవాళ మీరు అమ్మిండ్రు, అక్కడ జాగ లేదు. మేము ఆలోచిస్తున్నాం ఎటువైపు ఇవ్వాలి, ఏ రకంగా తీసుకోవాలనేది. ఇంకా మా ప్రభుత్వం అయిపోనే లేదు. ఇవాళ ఒక్క మాట, మేము ఇవాళ ఇన్ని హామీలు ఇచ్చినాం, ఇన్ని పథకాలు పెడతా ఉన్నాం. పథకాలు ఫెయిల్ అయినా, హామీలు చేయకపోయినా ప్రజలలో మళ్ళీ మాకు అవకాశం ఉంటుందా? సో మేము 100% మేము ఫుల్ఫిల్ చేసుకొని మేము కాంగ్రెస్ పార్టీగా ప్రజల్లోకి ఎట్లా పోవాలనే చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ అధికారంలోకి ఎట్లా పోవాలనే చూస్తున్నాం. ఇలా మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 34 వరకు కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పి. ఒక మాటలో నేనే ఉంటాను కూడా తను చెప్తా ఉన్నాడు. అంటే ఎంత స్టాండర్డ్గా ఉంటే ఆ మాట చెప్పగలుగుతారు? మా మీద మాకు ఒక నమ్మకం ఉంది కదా. ప్రజలను మేము అట్లుగా బీఆర్ఎస్ నేతలు వదిలినట్టు గాలికి వదిలిపెట్టలేదు కదా. సో ఎన్నో చేస్తూ ఉన్నాం. ఆ చేసేటి ప్రజలు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రతిపక్షాల కడుపు నొప్పి ఉంది. ఇక్కడ వాళ్ళు కడుపు నొయ్యనియండి, మేము ఏం చేస్తాం దానికి? వాళ్ళు ఎంబడి ఎవరు పోతా ఉన్నారు?
ఇవాళ ఒక మీటింగ్ పెడితే కేటీఆర్ కూర్చోండయ్యా, ఏం తొందరయ్యా, ఎందుకు పోతారని చెప్పి బతిలాడుకునే పరిస్థితి ఏర్పడ్డది. నీ కార్యకర్తలు వాళ్ళు కార్యకర్తలు అనడానికి కూడా లేదు, బూత్ లెవెల్లో పనిచేసే బూత్ స్థాయి కార్యకర్తలు వాళ్ళు. అంటే వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది, అరే ఒక సోయున్న రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చాడు కూర్చొని వినాలని. కానీ ఆయన మాట వినడానికి ఆయన కార్యకర్తలు సిద్ధంగా లేరు. మా కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో ఇన్ని మీటింగ్లు చూస్తున్నారు మీరు, మహిళా మండలి లేకపోతే రైతులు కానీ ఎవరన్నా ఒక్కరు మీటింగ్ జరుగుతున్న ముఖ్యమంత్రి గారి మీటింగ్లో లేచిపోయిన సందర్భాలు ఉన్నాయా? మేము కూర్చోండి అని అడుక్కునే సందర్భాలు ఉన్నాయా? మొన్న రిలీజ్ అయినటువంటి జైలు నుంచి బాల్కాసుమన్ గారు కూడా అరే నేను రైతులు ధర్నా చేద్దామని పిలుస్తుంటే ఒక్కడు వస్తలేడు అంటున్నాడు. అది కూడా మీ మీడియాలో ఉంది కదా. మరి ఎందుకు వస్తారు రైతులకు అందాల్సింది. మొన్న చూసారు కదా ఎంత బడ్జెట్, ఎన్ని కోట్ల బడ్జెట్, ఆర్థిక పరిస్థితిని మొత్తం దివాలు తీసి నాశనం చేసారు. 65 కోట్లతో మేము మిగులు బడ్జెట్తో ఇస్తే 20 లక్షల కోట్లతో లోటు బడ్జెట్తో మాకు అప్పచెప్పినారు. అసలు ఎట్లా ఈ రాష్ట్రాన్ని ఏలాలి అని ముఖ్యమంత్రి గారు మీ మీడియా ముందు స్వయంగా జరిగిందంతా కుండ బద్దలు కొట్టినట్టు మొత్తం క్లియర్గా మీకు చూపించారు మీడియా వాళ్ళకి. అయినప్పటికీ కూడా మేము ముళ్ళ కంచెలో సీటు మీద కూర్చొని వీళ్ళ పరిపాలన చేయాల్సి వస్తాం. అంటే రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేసి, రాష్ట్రాన్ని పనికి రాకుండా చేసి, మళ్ళీ ఎవడు కూర్చున్నా ఇది ఏలొద్దనే ఉద్దేశంగా చేసిర్రు. నేను ఒక్క మాట చెప్తా మీ వ్యూహం టీవీ ఛానల్ సాక్షిగా, నిజంగా కనుక రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి అయి 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోగలుగుతున్నాడు, ఇదే కేసీఆర్ కనుక ఈ ఉన్న ఆర్థిక పరిస్థితులలో 3 నెలలు కూడా సీట్లో కూర్చునే పరిస్థితి కాదు. ఈ వడ్డీలు కట్టడం కావచ్చు, ఆయన చేసిన అప్పులకు, ఆయన చేసిన ఫెయిల్ ప్రాజెక్టులు అన్నిటికీ కూడా ఇవాళ మేము బాధ్యత వహించాల్సి వస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రతిపక్ష నాయకులు చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతారు, కానీ ప్రజలకు న్యాయం చేసింది ఎక్కడ దాఖలాలు కనిపించలేదు. గత 3 ఏళ్ల నుంచి చేస్తున్న డెవలప్మెంట్ అంటూ హైడ్రా వల్ల ఎంతోమంది బాధితులు ఇబ్బంది పడ్డారు. గాంధీ చౌక్ పెట్టడం వల్ల దానికి కూడా ఎంతోమంది రోధిస్తున్నారు. రేవంత్ని డైరెక్ట్ ఇష్టం అమ్మ నా బూతులు తిడతారు. దాన్ని ఎట్లా మార్చుకుంటాడు రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఒక్క మాట అండి, ఇయర్ల హైడ్రా విషయంలో కావచ్చు, మూసీ విషయంలో కావచ్చు, నిజంగా కూడా మీ వ్యూహం వాళ్ళే మీడియా వెళ్ళి పట్టండి. అందులో తిట్టిన వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు అన్నవి ఉండాలి, లేదంటే బీఆర్ఎస్ వాళ్ళన్నవి ఉండాలి. ఏ ఒక్క సామాన్యుడు తిట్టట్లేదు. ఎందుకు తిడతలేడంటే రేవంత్ రెడ్డి గారు 2 ప్రజలకు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎట్లా ఉంటుంది అంటే, మీరు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా వెళ్ళి చూడండి, మురికి కూపాలుగానే ఉండాలి. కాలువ పక్కన ఈ పొల్యూషన్ తాగుతూ చచ్చిపోతూ వాడి జీవితాన్ని వాని పిల్లలు వాళ్ళ తరాలు కూడా అట్లాగే ఉండాలని కోరుకునేటి ఆ 2 పార్టీలు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఇలా విదేశీ పర్యటనలు చేసి అసలు మనం మూసి ఇంత దుర్గంధంలో అంటే దాని పక్కన ఉన్న బిడ్డలు అట్లనే ఉండాలా, వాళ్ళ పిల్లలు అట్లే ఉండాలా, వాళ్ళకి గదే 3 గజాల ఇళ్ళల్లో ఉండాలా, గదే 30 గజాలు వాడి పరిమితి కాదా అని చెప్పి వాళ్ళందరినీ చేసి ఎక్కడైతే మనిషి జీవనం చేయకూడదో దానికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ అన్ని వీళ్ళు మర్చిపోయి మీరు ఈయనే ఉండాలి, మేము మీకు ఈయనే ఓట్లు వేయాలి, ప్రతి సంవత్సరం మీకు ఏదో చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా పేద ప్రజల మీద ప్రేమ ఉన్న ఈ 2 పార్టీలకు బుద్ధి జ్ఞానం ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పాలించినప్పుడు వాళ్ళు ఆదుకోలే. మేము ఆదుకొని వాళ్ళందరినీ జరిపి ఒక డీసీఎం తెప్పించేసి వాళ్ళకు సామాన్లన్నీ ఎక్కించి అయ్యా అని చెప్పి మనం వారికి మంచి పునరావాస ప్లేసులలో పెడతా ఉన్నాం. అది తప్పెట్లయితుంది? అది ఇలా ఈ పార్టీకి ఓర్చుకోక పేదోడి పక్షాన నటిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి వీళ్ళ ప్రజలను వాళ్ళ మెరుగును అంటే వాళ్ళ జీవిత పరిమాణాన్ని పెంచే క్రమంలో మేముంటే దాన్ని అడ్డుకుంటే ఎట్లయితుంది? వీళ్ళ గాంధీ స్టాచ్యూ సరోవర్ అంటున్నారు. ఎస్, ఒక భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాయోధుడు, ఆయన విగ్రహం పెట్టుకుంటే వీళ్ళ కడుపు అంటే ఎందుకు పెట్టొద్దు? అంటే దేశంలో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటువైపు చూస్తూ ఉన్నది. సో ఈ మురికి కూపాలలో ఏరియాలో తిరిగినప్పుడు ఎవరన్నా ఎక్కడన్నా ఏదన్నా ఉంటుందా? అంటే ఇవాళ మన ఇల్లే ఉంటుంది. ఇవాళ ఒకప్పుడు మన తండ్రులు తాతలు ఒక చిన్న గుడిసెల్లో కావచ్చు, చిన్న గుహాలలో ఉన్నారు. ఇలా మొత్తం కూలగొట్టి హైటెక్ అంగులతో కట్టుకుంటూ ఉన్నారు కదా. మన ఒక ఇల్లే ఇట్లా ఉంటుంది, ఒక రాష్ట్రం ఎట్లా ఉండాలి? దానికి మంచి ఆలోచిస్తే రేవంత్ రెడ్డికి కమిషన్లు అంటాడు. అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంది? 10 ఏళ్ళు మేము కమిషన్ల మీదనే బతికినాం కాబట్టి ఈ 2 ఏళ్ళు వీళ్ళు ఎంత కమిషన్ తినారో అనే కడుపు మంటనే తప్ప, ఏమంటారు కదా పచ్చకామల్లోనికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు. మీకు ఆ ఉద్దేశం లేకపోతే అసలు ఎందుకు వస్తుంది? ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతోని నాయకులంతా దోసుకుంటారు. సామాన్య ప్రజలు ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంటుంది. దాన్ని డెవలప్మెంట్ చేసేది ఉండదు,
పెట్టదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా పోతుంది అంటారా? ఇప్పుడు ఒకటి మేడం, మనం ఒక మాట మాట్లాడుకుందాం. ఇయ్యాల ఇదే కేటీఆర్ లేకపోతే కేసీఆర్ హరీష్ రావు గారు ఇయ్యాల మీరు ఆ రోజులలో ఉసుక దోపిడీ చేసిండ్రు. ఓకే, ఉసుక దోపిడీ చేస్తే ఉసుక లారీలు తిరగడం వల్ల కొన్ని గ్రామాలను నాశనం చేసి గ్రామాలను ఇబ్బంది పెట్టిర్రు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఇవాళ హైదరాబాద్లో పనికి వచ్చే కాడనో పనికి రాని కాడనో ఫ్లైఓవర్లు కట్టిర్రు. ఇవాళ ఫ్లైఓవర్ కట్టినప్పుడు దాని పక్కన ఎన్ని ఇళ్ళు పోలేదండి? అదొక విధ్వంసమే కాదా? సరే, అప్పుడు ఏమంటారు మీరు? మేము రాష్ట్రం యొక్క అంటే డెవలప్మెంట్ కోసం, నవనాగరికత కోసం, లేకపోతే హైటెక్ లైఫ్ కోసం మేము సిట్టింగ్ చేస్తున్నాం అన్నారు. అట్లాగే మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టులలో 60-70 ఊర్లు తీసేసారు. దేనికోసం చేసినారు మీరు? రాష్ట్ర అభివృద్ధి కోసం, నీటి వసతుల కోసమే కదా. ఇవాళ ఇదే హైదరాబాద్లో ఇవాళ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఏ ఒక్కటి తీసుకున్నా, ఇవాళ హిమాయత్ నగర్ హైటెక్ సిటీలో తీసుకుంటే ఒక్కొక్క రూమ్ ₹1,00,000 కిరాయిలకే పోతూ ఉంది. అంటే ఇంత డిమాండ్ ఉంది. ఇవాళ తప్పేం లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారి గురించే తీసుకుందాం. రాజశేఖర రెడ్డి గారు ఎయిర్పోర్ట్ కట్టిర్రు, ఓఆర్ఆర్ రింగ్ రోడ్ కట్టిర్రు, ఆయనకు ఒక మార్క్ ఉంది. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక హైటెక్ సిటీ కట్టిండు, తనకంటూ కూడా ఒక మార్క్ ఉంది. దానివల్ల నష్టమేం జరగలే కదా. ఎయిర్పోర్ట్ వల్ల, అంతర్జాతీయ విమానాశ్రయం వల్ల నష్టం జరగలే కదా. అట్లాగే కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? పనికి రాని, అంటే ఆల్రెడీ పనికి వస్తున్నటువంటి సచివాలయాన్ని బలగొట్టి సరైన మార్క్ కోసం తెలంగాణకు ప్రౌడే కదా కొత్త సచివాలయం కట్టిండ్రు. ఆయన మార్క్ మంచి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిండ్రు, అది కూడా ఒక మార్కే కదా. మరి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన కూడా ఒక మార్క్ ఫ్యూచర్ సిటీ కట్టుకుంటే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంది? ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఉంటారు కదా. కొన్ని లక్షల కోట్ల మంది కూడా అక్కడ జీవన విధానాన్ని డెవలప్మెంట్ ఏ నాయకుడు చేసినా డెవలప్మెంట్ అయితే నాయకులు ఎందుకు కక్ష పెట్టుకుంటారు? అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసిండు రేవంత్ రెడ్డి. ఎందుకు అంత కక్ష సాధింపు? ఎక్కడ తీసేసిండ్రు? తీసేసి తెలంగాణ విగ్రహాన్ని తీసేసి ఇంకో తెలంగాణ విగ్రహాన్ని మళ్ళీ మార్చి ఎందుకు అంటే ఎక్కువ ఖర్చులు ఎందుకు పెడతారు? అదేదో చేసేది ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఖర్చుకే మీరు అంత బాధపడితే, తెలంగాణకు ఒక చరిత్ర ఉంది, తెలంగాణ తల్లికి కూడా ఒక చరిత్ర ఉంది. తెలంగాణ తల్లి అంటే కవితమ్మ కాదు, కేసీఆర్ గారు కవితమ్మ రూపంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టండి అని చెప్పి స్వయంగా చాలామంది పెద్ద సీనియర్ నేతలు కావచ్చు, మందకృష్ణ మాదిగని అయితే గంట సేపు ప్రెస్ మీట్ పెట్టి ఆమె గురించి చెప్పిండు. ఇవాళ కవిత గారి ఫోటో ఇట్లా, తెలంగాణ తల్లి ఫోటో ఇట్లా పెట్టి హావాభావాలు చూపించి ఆయన బిడ్డ కోసం ఆయన పెట్టుకున్నాడు. ఇవాళ నిజంగా ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలన జరుగుతూ ఉంది. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజాప్రభుత్వంలో తెలంగాణ తల్లి రూపం ఇది కాదు అని కొంతమంది కవులను, శిల్పులను, కళాకారులను వాళ్ళందరితో ఒక అధ్యయనం చేసి మన తెలంగాణ తల్లి అంటే ఇట్లా ఉండాలి, ఒక చాకలైలమ్మ రూపంలో ఉండాలి, మన తెలంగాణ తల్లికి మనులు మాణిక్యాలు లేవు, మన తెలంగాణ తల్లికి బంగారు కిరీటాలు లేవు. తెలంగాణ తల్లి అంటే ఒక ఉద్యమకారురాలు, తెలంగాణ తల్లి అంటే ఒక బీద సాధల నుంచి వచ్చిన ఒక తల్లి. ఆనాడు రజాకాల నుంచి కొట్లాడింది, ఆనాడు అనేక వ్యతిరేక పోరాటాలు చేసి ఈ రకంగా ఉన్న తెలంగాణ తల్లి కావాలని చెప్పేసి అట్లా పెట్టిండ్రు తప్ప ఇవాళ ఎవరు పెట్టిందో అది కాదు. సరే, ఇవాళ కేసీఆర్ గారికి నచ్చింది తను పెట్టిండ్రు. కేసీఆర్ గారికి నచ్చిన తల్లి విగ్రహం పెట్టినప్పుడు ఇదే కేసీఆర్ గారి పక్కకు జరిగిపోయినాక రేవంత్ రెడ్డి గారు ఇంకో విగ్రహం పెట్టిండ్రు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? మేము వచ్చిన తర్వాత మళ్ళీ మా విగ్రహాన్ని పెడతాం. బరాబర్ పెడతారు. ఎట్లా పెడతారు? ఎట్లా పెడతారు? ఇవాళ ఎవరు తెలంగాణ తల్లిని వారు మార్చుకోనికి లేదు. మీరు ఒక కేబినెట్ మీటింగ్ పెట్టండి, మీరు 10 మంది అప్రూవల్ తీసుకోండి. తెలంగాణ తల్లి అని పెట్టినప్పుడు మార్చిన మీరు మార్చడానికి లేదని ఎట్లా చెప్తారు? అదే చెప్తున్నా నేను. ఆనాడు మీరు ఒక నియంతగా మీకు ఇష్టం వచ్చిన రీతిలో మీరు తీసుకున్నారు తప్ప దానికి సంబంధించినటువంటి ఎట్లాంటి చారిత్రాత్మక ఆధారాలు లేకుండా తయారు చేశారు. కాబట్టి మేము మళ్ళా దానికి ఒక గెజెట్ తీసుకొచ్చి తెలంగాణ తల్లిని సాక్షాత్తు రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెడతా ఉన్నాం. దీన్ని ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు కొట్లాడగలుగుతారో కొట్లాడియండి, తప్పులేదు కదా. తెలంగాణ తల్లికి కావాల్సిన చరిత్రను తీసుకోండి. చరిత్ర లేకుండా, ఆధారాలు లేకుండా, దానికి సంబంధించిన సబ్జెక్ట్ లేకుండా ఎట్లా పెట్టగలుగుతారు? దాన్ని మేము కాదు, దాన్ని ప్రజలు వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఏముంటుంది? రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో వచ్చిన తర్వాత ఎవరైతే డిమాండ్ ఉంటుందో ఇది కాదు ఇదన్నప్పుడే కదా. ఇవాళ నువ్వు దొరగా లేకపోతే ఒక అహంకారిగా నువ్వు 9.5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నాశనం చేసి విద్యా ఉద్యోగాలను ధ్వంసం చేసి ఇవన్నీ చేసినందుకు కదా ఇలా మళ్ళీ కొత్తగా తెలంగాణ ప్రారంభమైనట్టుంది. ఇలా కానీ
చేసిన డెవలప్మెంట్ 3 ఏళ్లలో ఏం కనిపించలేదని జనాలు అంటారు. ఎస్ ఫ్రీ బస్సు వల్ల చాలా మంది ఎంతమంది మొగజాతి ఇబ్బంది పడతారు అంటే అంత ఇబ్బంది పడతారు, తిట్టుకుంటారు. పథకాలు ఏవి అంత సరిగా లేవు, 6 గ్యారంటీలు అని చెప్పారు కానీ అది కూడా సరిగా లేదు. హైడ్రా వల్ల మొత్తం తిడుతున్నారు మేడం. మొత్తం ఏంటంటే ప్రజలకు ఏం పడిపోయిందంటే నెగిటివిటీ పడిపోయింది, రియాలిటీని ఎవరు చూడరు. మీద ఏం కనిపిస్తుంది అదే చూస్తారు. అసలు దానివల్ల ఇప్పుడు హైడ్రా అని మీరు చెప్పారు కానీ హైడ్రా వల్ల గతంలో బీఆర్ఎస్ పార్టీ కబ్జాలు చేసింది, అవి తీసేసారు మీరు. ఇప్పుడు మీరు కబ్జాలు ఏం చేస్తలేరా మీ హయాం? ఎస్, మా కబ్జాలు ఏమున్నా ఇవాళ మీడియా ఓపెన్ ఛాలెంజ్. ఇవాళ కనీసము ఒక మినిస్టర్ గారు వాటర్ తాగితే అది కిన్లేనా, బిస్లరీనా, లేకపోతే హిమాలయనా, ఏ వాటర్ తాగుతుండో కూడా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టే పరిస్థితులు. అట్లాంటిది కబ్జాలు జరిగితే ప్రజలు ఎట్లుకుంటారు, మీడియా ఎట్లుకుంటుంది? ఎస్, ఖచ్చితంగా ఆధారం ఉంటే ఎవరైనా కొట్లాడవచ్చు. ప్రతిపక్ష పార్టీలకి పని అదే కదా. మేము ఏం తప్పు చేస్తున్నాం దాన్ని ఎత్తి చూపడమే వాళ్ళ పని. సంతకాలు పెట్టేది మీ నాయకులే, గుర్తుపెట్టుకోర్రి. పెడుతున్నామండి, ఖచ్చితంగా సంతకాలు ఇయ్యాలి కాకపోతే రేపు బయటికి రావా? ఇలా వీళ్ళందరూ చేసుకొని పోయిన అరాచకాలు, అన్యాయాలు, పాపాల పాలన బయటపడతలేదా? ఇలా హైడ్రా అనేది ఏంటంటే నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అనేది ఒకప్పుడు చెరువులతో కూడుకున్న స్థలం. ఇవాళ ఎందుకు ఈ వరదలతో దీంతో ఇట్లా అయిపోయింది? ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 25% ఇవాళ వరదలు కావచ్చు, కాలువల అవి కావచ్చు, కొంచెం డెవలప్ చేయగలిగాం, ఇంకా డెవలప్ అవుతుంది. సో మీరు ఏదైతే ప్రభుత్వ భూములను ఇవాళ దాదాపు ప్రభుత్వ ఖజానా కోసం కొన్ని 100 కోట్ల భూమిని కాపాడిండు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. సో ఇక్కడ ఏంటంటే మైనస్ను చూసేవాళ్ళు కొంతమంది, ప్లస్ను చూసేవాళ్ళు కూడా కొంతమంది. ఇవాళ హైడ్రా రంగనాథ్ గారికి కానీ మా ముఖ్యమంత్రి గారికి కానీ ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతూ ఉన్నారు. నిజంగా ఎవరు నష్టపోతారో వాళ్ళు ఖచ్చితంగా తిడతారు. 2 రకాలు ఉంటాయి. ఖచ్చితంగా మొత్తం వీళ్ళే కరెక్ట్ అని కాదు, అన్యాయం జరిగినోడు తిడతాడు, దీనివల్ల న్యాయం జరిగిందన్నోడు సంబరపడతాడు. ఇవాళ అనేక స్థలాలను, అనేక ప్రాంతాలను హైడ్రా ద్వారానే రక్షించడం జరిగింది. అదే రేపు పొద్దున ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఇంట్లోకి తీసుకుపోతారా సంకల్పం? ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇవన్నీ పక్కన పెట్టి వీటిని దొక్కనికి టీఆర్ఎస్. ఇప్పుడు టీఆర్ఎస్ని మరి ముగ్గు చూపుతారా ప్రజలు? ఎందుకంటే మొత్తం 3 పార్టీలు వచ్చి ఏం ఎలగబెట్టింది ఏం లేదని మస్తుగా అనుకుంటారు. టీఆర్ఎస్ నిలబడుతుంది. ఇవాళ ఒక్కటండి, టీఆర్ఎస్ అనేది వాళ్ళకి ఈనాటికి కూడా వాళ్ళ పార్టీ మీద ఒక రిజిస్ట్రేషనే చక్కగా లేదు. టీఆర్ఎస్ అనేది ఇవాళ ఉంటుందా రేపు పోతుందా అనేది ఎవరికి తెలియదు. రైట్. రెండవది, ఇవాళ కవితమ్మ గారు ఎందుకు బయటకు వచ్చిండ్రు? మీ లోపల ఉన్నటువంటి కుమ్ములాటలకో, ఆస్తి పంపకాలకో, లేకపోతే మీకు జరుగుతున్నటువంటి రాజకీయ సమానత సరిలేకనో ఇవాళ ఆమె బయటికి రావడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టింది కదా, ఎందుకు బయటకు వచ్చి? ఎస్, అదే మీ ఫ్యామిలీ అంటే నువ్వు ప్రజల కోసం రాలే, నిన్ను ఎల్లగొట్టడం వల్ల నువ్వు పార్టీ పెట్టినావు. నువ్వు ప్రజల కోసం ఎందుకు రావు? ప్రజల కోసం వచ్చినట్టు ఎట్లయితుంది? నిజంగా మీరు ప్రజల కోసమే వస్తే ఎల్లగొట్టక ముందే రావాలి కదా. నేను తెలంగాణ బతుకమ్మ అనుకున్నారు, నేను తెలంగాణ ఆడబిడ్డ అనుకున్నారు, కానీ నీ తండ్రి పక్కన చేసి ఏం జరిగినా నాకేం తెలియదు అన్నట్టుగా అన్నీ చూసినావు. ఆ పాపాల భైరవుల పక్క నుండి మొత్తం ఇప్పుడు ఆమె కూడా పాత్ర ఉన్నట్టే కదా, ఆమె కూడా పాలిభాగస్తురాలే దాంట్లో. ఇయ్యాళ్ళు వచ్చేసి మా అయ్య దొంగ, మా అన్న లంగ, మా బావ గుంటనక్క, ఇంకోడు పందికొక్కు, ఇవి కావు కదా. నీకు అవన్నీ అప్పుడే తెలివయా? పందికొక్కు ఎవడు, గుంటనక్క ఎవడు, ఇవన్నీ తెలివయా? కానీ ఇలా బయటకు వచ్చి ప్రజల ఇంకోటి నిన్న చేసినటువంటి ఏదైతే ధర్నా ఉందో అది అట్టర్ ఫ్లాప్ ధర్నా. ఆమెకు తెలుసు ఏంటంటే మనం మీడియాలో ఉండాలి, పోలీసులు ఇప్పుడు ఈ ఎక్కడన్నా ఎగ్జాంపుల్ సిగ్నల్ కాడ సిగ్నల్ జంప్ చేయొద్దురా అని చెప్తారు. జంప్ చేసిన వాడికి ఖచ్చితంగా ఫైన్ పడుతుంది కదా. ఇలా మీ తండ్రి ఉన్నప్పుడు దాంట్లో ఉప్పలు భగయాతలు ఎవరిలో కవితమ్మ గారి పాత్ర లేదా? అప్పటి ప్రభుత్వంలో నువ్వు ఎంపీగా ఉన్నావో లేకపోతే ఎమ్మెల్సీగా ఉన్నావో ఏం జరిగిందో దాంట్లో నీ పాత్ర ఉంది కదా. ఇలా కాని దానికోసం ఎందుకు కొట్లాడుతున్నావు? హైదరాబాద్ చుట్టూ సరౌండింగ్లో ఎన్ని వందల వేల జాగాలు ఉన్నాయి. ఇలా మీ బీఆర్ఎస్ పార్టీ కట్టుకోనికో నడి సెంటర్లో కావాలి, వీళ్ళకి ఉద్యమకారులకు ఇయ్యనికో మళ్ళీ అదే మురికాలో పక్క పొన్న కావాలి, లేకపోతే పనికిరాని దానికోసం కొట్లాడుతున్నారు తప్ప ప్రభుత్వ స్థలాలు ఎన్నో ఉన్నాయి. వెళ్ళి వాళ్ళకు 200 గజాలు 300 గజాలు కాదు, ఒక వ్యక్తికి 120 గజాలు ఒక ఇల్లు కావాలి. ఉద్యమకారుడికి ఏది ఇవ్వగలుగుతారో ఇవ్వండి. మా మంత్రులు గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు చెప్పిండ్రు కదా, ఖచ్చితంగా మేము చేస్తున్నాం, ఇది ఉద్యమకారులను మర్చిపోయే ప్రసక్తే లేదు, అది మా ఎజెండా. ఇంకా 2 ఏళ్ళు అయితే మరి ఉంటారో ఊడతారో అరే ఊడినా మేము ఊడేదాకా కూడా చూస్తలేరు కదా చేస్తామో చేయమని.
ఇప్పుడు ఒక్కొక్క పథకం ఒక్కొక్క ప్రణాళిక ప్రకారంగా పోతూనే ఉన్నాం కదా. ఇలా మీరు వచ్చి మీకోసం తొందరపడితే మేము చేయమనంటే మీకోసం మీరు వద్దన్నా చేసుడే, మీరు చేయమన్నా చేసుడే. కాకపోతే మేము ఏదన్నా మార్కులు కొట్టేయాలని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని వచ్చి నిన్న నేను ఏదో చూస్తూ ఉన్నా కేటీఆర్ గారితో. అసలు వాళ్ళు నిరుద్యోగులా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలా నాకు అర్థం కావట్లేదు. నిరుద్యోగులు మాట్లాడే మాట, వాడే భాష, ఇవాళ మీరు పలానోడు చేస్తలేడని చెప్పేసి మా దగ్గరికి వచ్చారు. మేము ఏం చేస్తున్నాం ఏం చేస్తలేం కూడా మీరు చూడకుండా వీళ్ళ ఎవడో నేర్పిస్తే మాటలు ముఖ్యమంత్రి గారిని అవహేళనగా అనరాని మాటలు, వాళ్ళు మహిళలు కొంతమంది, యువకులు కొంతమంది ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థమవుతలేదు. గ్రామాలకు పోతే నేను తిరిగిన సాక్షాత్తు నేను చెప్తా, గ్రామాలకు పోతే బరాబర్ కేసీఆర్ మళ్ళీ రావాలని మాట్లాడతారు. మరి వాళ్ళకి అంత విరక్తి పుట్టేలాగా ఏం జరిగిందంటారు? ఏం జరగలేదు. ఇవల్ల ఒకటే వీళ్ళు ఏంటంటే ఊకదంపుడు ఉపన్యాసాలతో అగో పలానా పార్టీ పలానా వాగ్దానం చేసి ఇస్తలేడు, ఇగో మీకు ఇది చేసిండు మీకు అని పోయి లేపుతున్నారు. ఆ లేపితే కూడా మీరు ఏడికన్నా పోతే వాళ్ళు ఎవరో కరడు కట్టిన బీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడుతున్నారు తప్ప ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డి గారు కావాలని కోరుకున్నారు. ఆయన 2 ఏళ్ళ పాలన నచ్చలేక రేవంత్ రెడ్డి గారి పాలన కోరుకున్నారు. ఈయన మరి రేవంత్ రెడ్డి గారి పాలన నచ్చకపోతే ప్రజలు వేరే వాడిని కోరుకుంటారు కదా, తప్పులేదు. కానీ మా పాలన కంప్లీట్ కాకుండానే మీరు ఇలా విష ప్రచారాలు చేసి ప్రజలను మేము రెచ్చగొడతాం అంటే ఎంతవరకు కరెక్ట్? అంటే మీ కృత్రిమ ఉద్యమాలే తప్ప ఇవి ఖచ్చితంగా ముందుకు పోయే ఉద్యమాలు కావు. మీరు చూస్తూ ఉన్నారు ఇలా కేటీఆర్ గారు చేసే శిఖండి రాజకీయాలు చాలా ప్రమాదం. రెండవది ఇలా వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ జతగట్టి ఏ కాంగ్రెస్ని ఎట్లా ఓడకూడదామని ఒక ప్లాన్లో నడుస్తూ ఉన్నారు. అప్పుడు ప్రజలే నిర్ణయించుకుంటారు కదా ఎవడు కావాలని. ఇలా 12 ఏళ్ళ పాపాల భైరవుల పాలన బీజేపీ కేంద్రంలో చూస్తలేమా ఏం జరిగింది? 12 ఏళ్ళ నుంచి వాళ్ళు ఏది చెప్తే అది వినుకుంటూనే వస్తున్నారు ప్రజలు. కానీ ఏనాడు తిరగాలి, ఇప్పుడు తిరగబడతారు. ఎప్పుడు కూడా ప్రజలు ఎవరికైనా అవకాశం ఇస్తారు. ఇలా కేసీఆర్ గారికి ఫస్ట్ టర్మ్లో చూసిండ్రు, అరే ఈయన కొంచెం తేడా ఉన్నాడు, కానీ ఏం చేసిండ్రు, ఈ 2వ టర్మ్ కన్నా మనకి ఏమన్నా ఉపయోగపడతారేమని చెప్పి అవకాశం ఇచ్చిండ్రు. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశం ఇచ్చింది, పనులు చేస్తున్నాం. మేము చేయకపోతే మమ్మల్ని కూడా తీసి పక్కన పెడతారు కదా ప్రజలు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ఇలా ప్రజాస్వామ్యాన్ని శాసించే హక్కు కేసీఆర్కు లేదు, కేటీఆర్కు లేదు, హరీష్ రావుకు లేదు, బీజేపీకి లేదు. ప్రజలు ఏదనుకుంటా చేయగలుగుతారు తప్ప మేము అనుకుంటా అయింది అని చెప్పేసి ఒప్పుకుంటే చాలా తప్పు. కుక్క తోక నూపాలి తప్ప తోక కుక్క నూపదు ఎప్పుడు కూడా. వాస్తవానికి ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు ఏపీ తెలంగాణ, ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు బాగా నడుస్తుంది. ఆ ముచ్చట భాష మీద కూడా బాగా నడుస్తుంది. అవును అవును, మన ఏడుపు కాగితం విషయం అసలు ముచ్చట ఏంటంటే ఇదంతా ఎందుకు వచ్చిందంటే పొలిటికల్ రాజకీయం వల్లనే. అసలు ముచ్చట చెప్తాను. ఇప్పుడు తెలంగాణను తీసుకుపోయి మళ్ళీ ఆంధ్ర చేతిలో పెడతారా? ఎందుకంటే ఎన్టీఆర్ విగ్రహం పెట్టిన కాంచి మొదలైంది ఇది. తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రలో చేతిలో పెడతారా? పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు, మళ్ళీ ఏమన్నా స్టంట్ పెడుతున్నాడా రేవంత్ రెడ్డి? మళ్ళీ ఇప్పుడు మన నిధులు మన నియామకాలు మళ్ళీ పోయి ఆళ్ళ చేతులనే పడతాయా అని భయం పట్టుకుంది తెలంగాణ ప్రజలకి. ఇప్పుడు ఒకటండి, తెలంగాణను కేసీఆర్ గీత గీసో, చంద్రబాబు నాయుడు గీత గీసో, నువ్వు అటు ఉండాలి నేను ఇటు ఉండాలి అని ఇది అన్నదమ్ముల పంచాయతీ కాదు, ఇది తెలుగోని పంచాయతీ కాదు. రాష్ట్ర విభజన అనేది కేంద్రంలో సుప్రీంకోర్టులో అనేకమైనటువంటి మేధావుల మధ్యలో ఒక విభజన అనేది జరిగిపోయింది. ఇడుపు కాగితం అనేది కూడా సేమ్ ఆ టైపే. తెలంగాణ ఇడుపు కాగితం అంటే ఏంది, ఇక నీకు నాకు సంబంధం లేదు, తెగదెంపులు అయినట్టే కదా. వినండి, 12 ఏళ్ళ కాలం పుష్కర కాలం అవుతుంది. ఇవాళ మళ్ళా తెలంగాణ తీసుకుపోయి చేతులు పెడతాం అనేది అది ఒక అసంబద్ధమైనటువంటి సంభాషణ కావచ్చు, మాట కావచ్చు, అది పనికిరాని ముచ్చట. తెలంగాణను మళ్ళా గనక ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ రాని, పవన్ కళ్యాణ్ తాత రాని, ఎవరు వచ్చినా కానీ తెలంగాణ ఆ అస్తిత్వాన్ని కానీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేటోడు ఈ రాష్ట్రానికి ఎవడు బోడు కూడా. తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు, ఉద్యమాల గడ్డ, ఇది పౌరుషాల గడ్డ. ఏ రకంగా పోనిస్తాం? సరే అక్కడో దడప ఏదైనా జరిగిండొచ్చు. ఇవాళ ఎన్టీఆర్ గారి విగ్రహానికే వద్దాం. ఎన్టీఆర్ గారి విగ్రహానికి వచ్చినప్పుడు మొన్న నవీన్ యాదవ్ గారి ఎన్నికలలో అక్కడ జరిగినటువంటి బై ఎలక్షన్లో ఆ వెంగళరావు నగర్ ఆ ఏరియాలో ఉన్నటువంటి కమ్మ కాపు వీళ్ళందరూ కలిసి మాకు ఇక్కడ ఒక ఎన్టీఆర్ విగ్రహం లేదు, మేము పెట్టుకుంటాము అంటే మీరు ఆ రోజు బాగా గమనించాలి, ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎక్కడ కూడా ప్రభుత్వ ప్రకటన లేవు, ఎక్కడ కూడా ప్రభుత్వంతో 10 రూపాయలు ఖర్చు పెట్టి మన విగ్రహం కట్టించింది కాదు.
ఫలానా కాడ మేము పెట్టుకుంటాం అంటే స్థలం ఇచ్చింది మాత్రం వాస్తవం. అంతే తప్ప అది వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళ అభిమాన నాయకుడు అని చెప్పి పెట్టుకుంటే మనం ఏం చేసినాము అంటే వీళ్ళ ఓట్లు కూడా మనకు ఆయన పెద్ద ఆయన రూపంలో తెలంగాణ పార్టీకి టీడీపీ పార్టీ కూడా సంబంధం లేదు. అక్కడ ఎంతమంది టీడీపీ పార్టీ వాళ్ళు ఉన్నారండి ఆయన విగ్రహం పెడితే? అంటే ఆయన కేవలం ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రి అనే ఉద్దేశంలో పెట్టిండ్రు తప్ప ఈ పాపము రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, ఆంధ్రోళ్ళకి అసలే సంబంధం లేదు. ఇవాళ నిజంగా దాంతోనే రాజకీయాలు మారుతాయి అనుకుంటే చాలా పొరపాటు, దానివల్ల ఏమీ జరగదు. అట్లాంటి ఇప్పుడు రసూల్పురలో ఇక్కడ ఎంత పెద్ద విగ్రహం ఉంది, ఈ చాలా ప్లేసులలో ఉన్నాయి ఎన్టీఆర్ గారి. ఆ రకంగా చేసిండ్రు తప్ప ఆంధ్రాను మళ్ళీ మనం గెలవనీయడం కానీ. మీరు ఒక్కటే గమనించుకోండి, 1969 నుంచి తెలంగాణ ఉద్యమం జరిగింది, మన తెలంగాణ మనకు కావాలని. ఆ ఉద్యమం తర్వాత మళ్ళీ దశ ఉద్యమం జరిగింది. ఓకేనా? ఈ మళ్ళీ దశలో తెలంగాణను సాధించుకున్నాం. తొలి దశ మళ్ళీ దశ అయింది. నిజంగానే ఇప్పుడు మళ్ళీ ఏదన్నా జరిగితే తుది దశ ఉద్యమం పెట్టి ఇంకప్పుడు రచ్చ రంబోలే చేస్తారు తెలంగాణ ప్రజలు, మేధావులు, ఉద్యమకారులు ఎవ్వరు కూడా ఆగరు. అప్పుడు ఇంకా ఈ తెలుగు ప్రజలుగా కలిసి ఉందామని ఒక చిన్న చనువిస్తే వాళ్ళు వచ్చి మన సంకనెక్కి మన మీద రాజ్యం వెళ్తామంటే మాత్రం తుది దశ ఉద్యమంలో తుడిచిపెట్టేసా, రెండు ప్రాంతాలను తుడిచిపెట్టేయాల్సిందే. మొన్న జరిగినటువంటి ఇడుపుగాయుధం విషయంలో అవహేళన మాట్లాడిన ఏ ఒక్కని కూడా తెలంగాణ ప్రజలు వదిలిపెట్టారు. ఇక్కడ నుంచి వాళ్ళే మన ప్రాంతాల మధ్యలో వైషమ్యాలు పెంచుతూ ఉన్నారు. ఈ తెలంగాణ నిప్పురవ చేయడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు, రెండవది ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరితోని ఏదో చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఈ డెవలప్మెంట్ కావచ్చు, ఈ ప్రాంతం కావచ్చు, ఈ సౌకర్యాలను చూస్తే వాళ్ళకి నిద్ర పడతలేదు. మనం ఎక్కడున్నాం, అరే మీది అక్కడిదే, నువ్వు అక్కడోనివే, ఇక్కడోని కాదు. ఇంకా ఇక్కడ ఆశ పెట్టుకొని నేను ఇది చేసినా అది చేస్తా అంటే ఏమి నడవదు. తెలంగాణ ప్రజలు అసలే సాగనియరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కానీ సోనియా గాంధీ గారు కూడా ఏదన్నా వాళ్ళకి అవకాశం ఇవ్వండి అంటే కూడా ఇయ్యరు ప్రజలు. ఇది ప్రజలే జాగిరు కదా. కానీ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను పోలీసులను పెట్టి నెట్టేస్తారు. మీరు ఎక్కడ నెట్టేస్తారు, ఎందుకు నెట్టేస్తారు? అది మన రైటు. మీరు ఒక్కటే మాట్లాడే మాట, ప్రశ్నించే ప్రశ్న ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. బరే నేను తొక్కుతాంరా, నేను పండబెడతాంరా, నేను కూలుస్తాంరా, నేను గాలుస్తాంరా, ఈ మాట యాస భాషలు బంద్ చేయాలి. మన తెలంగాణ ప్రజల గౌరవం మనం తీసుకున్నట్టే ఉంటుంది కదా. ఆ విషయంలో ఎవరు కరెక్ట్గా ఉంటున్నారు చెప్పండి? నిన్న పోయి కవితమ్మ ప్రశ్నిస్తే ఆమెను ఎంత ఘోరంగా గుంజుకో, ఏం ప్రశ్న అది, ఎంత నీచంగా ఏం ప్రశ్న? పోలీసుల వ్యవస్థను అట్లా ప్రవర్తించమని చెప్తారు. లేదండి, అరే వాళ్ళు ప్రవర్తించిన తీరు అంతకంటే ఘోరంగా ఉండే. ఎట్లా మంది ఉన్నారు ఇలాగ నేరెళ్ళ బాధితులను వాళ్ళు 3rd డిగ్రీ పెడితే ఈనాటికి లేస్తలేరు 10 ఏళ్ల కాలంలో కూడా. అట్లా ఉందా? అట్లా లేదు కదా. కేవలం ప్రొటెక్షన్. ఇప్పుడు మరి పోలీసులు ప్రొటెక్షన్ చేయకపోతే రేపు పొద్దున ప్రభుత్వ స్థలం కూడా కాదు, అమ్ముకు అప్పుడే అమ్మేసుకున్నది ప్రభుత్వం. ఈయన మరి వాళ్ళకు ప్రభుత్వం చట్టం కల్పించకపోతే రేపు అందులో ఎగ్జాంపుల్ మీ ప్లాటే ఉందనుకోండి, మీరేమంటారు? చట్టం ఏం చేస్తుందా, అమ్మింది ఎందుకు ఇట్లాంటి రౌడీలను పెట్టి కబ్జా చేస్తారని అడగరా? సో ఖచ్చితంగా చట్టం కొన్ని జాగ్రత్తలు కఠినంగా ప్రవర్తించాలి. మేము ఏం చేస్తుంది సాగుతుంది అంటే మరి ప్రభుత్వం ఎందుకు, పోలీస్ వ్యవస్థ ఎందుకు? ఆ విషయంలో కొంచెం దయచేసి వాళ్ళు కోఆపరేషన్గా చేయాలి. మీరేం చేయాలి, ఉద్యమకారులతో ఒకటి మీటింగ్ పెట్టండి, తీసుకొచ్చేసి ముఖ్యమంత్రి గారికో లేకపోతే సంబంధిత మంత్రి గారికి ఒక వినతి పత్రం ఇవ్వండి. దాని మీద ఏం జరుగుతుందో చూడండి. రామ్మ కూర్చొని మాట్లాడదామని పిలుపునివ్వచ్చు కదా. ఎందుకు పిలుస్తాం మేము? మీరు వచ్చి మాకు ఏదైనా వినతి పత్రం ఇస్తే ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి ఒక కమిటీ చేస్తారు, మాట్లాడి ఏదైనా చేస్తారు. ఆల్రెడీ మేము ఏం చేయాలో ఉద్యమకారులకు మేము చేస్తూనే ఉన్నాం. ఎన్నడు ఇంకా దాన్ని మేము హైజాక్ చేస్తామని దిగుతాడు. ఎందుకు దిగుతాం? ఇవాళ దిగుతామా, రేపు దిగుతామా? ఇంకా 2 ఏళ్ళ వ్యవధి ఉంది మాకు. ఎందుకు తొందరపడుతున్నారు? అన్నీ ఏమన్నా జరగకుండా ఆగినాయా ఈయన వచ్చిన తర్వాత? ఒకటి చదువుకుంటూ వస్తూనే ఉన్నాం కదా. ఆల్రెడీ తెలంగాణ దొంగలవాడి ఇల్లు లెక్క ఉండే, ఇప్పుడు అన్నీ మేము చదువుకున్న వరకే 2 ఏళ్ళ టైం పట్టింది. ఇదే కేసీఆర్ని ఏమయ్యాను, ఇన్ని వాగ్దానాలు ఇచ్చినావు చేయలేదంటే మొన్న పుట్టిన పసిగుడ్డు కదా, ఇంకా మాకు టైం కావాలని చెప్పి 5 ఏళ్ళ కాలయాపన చేశారు. పోనీ 5 ఏళ్ళ కాలయాపన చేసిన వేరు, నిలబెడితే మేము పడగొడితే అది వేరు. మొత్తం నిలబెట్టు అంటే పడగొట్టిపోయిన వీళ్ళు దాన్ని నిలబెట్టడానికే మాకు టైం సరిపోతలేదు. ఎంత అస్తవ్యస్తంగా ఉందండి ఆర్థిక పరిస్థితి. తెలంగాణ భవన్లో హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళందరూ వచ్చి కూడా పెద్ద ఎత్తున అలజలు చేసారు. కేటీఆర్కి ఇప్పుడు జూపల్లి కృష్ణారావు కూడా సవాల్ విసిరిండు.
అసలు ఆ ముచ్చట ఏటైందో ఏం కథనో మరి దాని మీద ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా స్పందిస్తాడా, మాట్లాడతాడా? మేడం ఎందుకు స్పందించరు? ఇవాళ మీరు జబ్బలు జరిసి తొడలు కొట్టే సంస్కృతి తెలంగాణది కాదు. ఇవాళ అక్కడ ఏవైతే అలవి కానీ ఉన్నాయో అవన్నీ అడుగుతూ ఉన్నారు. అవన్నిటి కూడా మేము సిద్ధం రాండే అంటే నేను ఒక్కడు రాలే గన్ పార్క్ కాడికి. మేమేమో గన్ పార్క్ కాడ నిలబడతాం, అక్కడ నిలబడతాం. అమరవీరుల స్థూపం దగ్గర వీళ్ళు ఎక్కడో ఉంటారు. మరి అక్కడ ఉన్నప్పుడు మీకు ఎక్కడ అవకాశం ఇచ్చినో అక్కడికి వచ్చి మాట్లాడాలి కదా. అడిగి మాట్లాడే రాక దమ్ములేక ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఎక్కడో ఉండి అక్కడేదో అలజడి సృష్టిస్తే శాంతి భద్రతల కోసం పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. దాన్ని రేవంత్ రెడ్డి చేయించింది అంటారు. మీరు ఎందుకు బజార్లలో జబ్బలు ఎందుకు జరుపుకుంటారు? వీధి రౌడీలా రండి, అసెంబ్లీ పెడదాం. స్పీకర్ గారికి లెటర్ ఇవ్వమనండి, అయ్యా మా సమస్యలు ఉన్నాయి, అసెంబ్లీ ఏర్పాటు చేయమని చెప్పండి. ఎవరికి ఏ లెటర్ ఇవ్వాలో కూడా గన్నేళ్ల పాలనలో ఏ వ్యవస్థని ఎట్లా పోవాలో కూడా తెలియకుండా వాళ్ళు అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ప్రజలలోనూ అద్రగానంగా మేము ఏదో మోసం చేసినట్టు, చెయ్యని మోసాలను చెప్పిన అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్దనే వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ పోతుంది. ఇది చాలా తప్పని చెప్తున్నాం మేము. ప్రజాస్వామ్యబద్ధంగా రండి, దానికి ఒక ఫార్ములా ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. ఏది రాకుండా మీరు వచ్చేసి మేము ఇష్టం ఉన్నట్టు మాట్లాడతామండి, కొట్టుక చేస్తారా బయట? ఎందుకు? ఏ వ్యవస్థను వీళ్ళు తయారు చేస్తున్నారు అంటే ప్రజలను రెచ్చగొట్టి ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతలు లేకుండా చేయడం కరెక్ట్ అని చెప్తారా మీరు? కాదు కదా. మరి దాన్ని మేము కోరుకున్నప్పుడు ఖచ్చితంగా దానికోసం ముందుకొచ్చి నిలబడాలి కదా. ఆ ప్రయత్నం ఎవరు చేయట్లేదు. మాట్లాడితే జబ్బలు జరచడం, తొడలు కొట్టడం, రమ్మనడం, డేట్ వేయడం, నీ సంగతి ఏందో, నీ జాగిరి ఏందో. అసలు యాస భాషలు ఎంత సిగ్గుచేటు. కేటీఆర్ మాట్లాడే భాష కావచ్చు, హరీష్ రావు గారు మాట్లాడే భాష, వాళ్ళ బిడ్డలన్నా వింటారండి చెవులు మూసుకోకుండా? ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు? మరి అట్లా మాట్లాడినప్పుడు ఈట్గా జవాబు పత్తర్సే దేంగి అన్నట్టు మరి ఆయన మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ మాత్రం కౌంటర్ ఇచ్చేప్పటికీ వీళ్ళు ఉన్నాడు సమాజంలో. లేకపోతే ఎక్కిన తెల్లారి నుంచే ఎదురుదాడి, సీట్ ఎక్కిన మరి క్షణం నుంచే ఎవరు తట్టుకోగలుగుతారు? మరి మేము కూడా యాస భాషకు రివర్స్ ఆన్సర్ ఇవ్వకపోతే ఉండలేం కదా సీట్లో. వాళ్ళదా? వాళ్ళ జాగిరా తెలంగాణ? ప్రజల జాగిరి, ప్రజల కోసం మేము చేస్తున్నాం. తప్పు జరిగితే ప్రజలు మాకు గల్లబట్టి. పెద్ద నాయకుడైనా తెలంగాణ ఎవడయ్యే జాగిరి కాదు. కానీ చివరిగా ఒక మాట అడుగుతా, చెప్పండి. నిజానికి ఇప్పుడు బుడ్డ పోరగాళ్ళు ఆడుకున్నట్టుంది రాజకీయ వ్యవస్థ. నువ్వురా నేను ఆడుకుందాం, నువ్వు అత్తనైనా నాడుతా అన్నట్టుంది నిన్నటి వ్యవహారం వింటుంటే. అంతే కదా, అట్లనే ఉంది. మరి శాంతియుత రాజకీయాలు ముందు అయితాయా, ఇట్లనే సాగుతాయా? 100% మేము ఇప్పుడు మీరు ఒక్కటే గమనించండి, ఇయ్యల్ల అనేక కుంభకోణాలలో తండ్రి, కొడుకు, అల్లుడు ముగ్గురు ఇరికి కూర్చున్నారు. సంతోష్ రావు కూడా దత్తపుత్రుడు. వీళ్ళ మీద ఒకరి మీదనేమో కార్ రేసింగ్ కేసు ఉంటుంది, కేసీఆర్ గారి మీద కాళేశ్వరం కేసు ఉంటుంది, హరీష్ రావు గారి మీద ఇంకో కేసు ఉంటుంది. ఇవన్నీ పేరు పెట్టి చెప్పలేము. వీళ్ళందరి మీద నానా కేసులు ఉన్నాయి. వాటిని చట్టబద్ధంగా న్యాయస్థానాలు ఏం చెప్తే గట్ల బోండాయా అని చెప్పినాం. నిజంగా కూడా మీరన్నట్టు ఆడుకుందామనే ఆట కేటీఆర్ గారి మీద కానీ, కేసీఆర్ గారి మీద కానీ, హరీష్ రావు, సంతోష్, కవిత గారి మీద రేవంత్ రెడ్డి గారు ఆట మొదలుపెట్టి కక్ష సాధింపే ఉంటే ఇలా వీళ్ళు బయట తిరిగేటోళ్ళ ఉన్న చిన్న ఆధారానికైనా జైల్లో పెట్టాలి కదా. ఈ సాంప్రదాయం మనకు వద్దనే కదా చట్ట ప్రకారంగా వాళ్ళకి పోతూ ఉన్నాయి. ఇలా కాలయాపన చట్టం అంటేనే కాలయాపన. ఇలా 2.5 ఏళ్ళు అయింది. రేపు పొద్దున కోర్టులు ఏం తీర్పు చెప్తాయో తెలియదు. కోర్టులకు వ్యతిరేకంగా అతీతంగా మనం కాదు. ఇవాళ చట్టములో మా రేవంత్ రెడ్డి గారు ఆ ఓటుకు నోటు కేసులో దొరికితే ఆయన ఎంత ఇబ్బంది పెట్టిండు. కనీసం ఆయన ఒక్కగానొక్క బిడ్డ పెళ్లికి కూడా నోసుకోకుండా దున్యా బాధలు పెట్టినావు. ఈయన మిమ్మల్ని బాధ పెట్టాలంటే 10 నిమిషాలు పట్టదు. ఆయన అధికారం సీట్లో కూర్చున్నాడు కదా. ఆయన ఏమంటాడు, చట్టం శిక్షిస్తే శిక్షించని, వదిలేస్తే వదిలేయని. పోయి చట్టానికి అప్పచెప్పినాం. మనం ఎవరం చట్టించనీకి అని చెప్పి మాకున్న సహనాన్ని, మాకున్న ఓపికను వాళ్ళు ఆసరగా తీసుకొని ఎప్పుడు అరెస్ట్ చేస్తావు, నన్ను ఎప్పుడు జైల్లో పెడతావు అని చెప్పి బరిదిగిన లెక్క అడుగుతూ ఉన్నాడు. అసలు కేసులు లేని వాళ్ళకు బీఫామ్లు ఇస్తే మంచిది అంటారు కదా. 100%. కానీ మన రాజకీయ వ్యవస్థ అట్లా సావలే కదా. మన రాజకీయ వ్యవస్థ జైలు ఉన్నోడు కూడా నామినేషన్ వేయచ్చు. దాన్ని మనం ఏం చేయలేము. దాన్ని మార్చాలే కదా. ఇప్పుడు ఒకటి రాజ్యాంగబద్ధంగా ఈ రకమైన జరగాలి. కానీ ఇలా ఎన్నికల్లో పోటీ చేయాలన్నా అపర కోటీశ్వర్లే అవసరం. మీ సామాన్యులు లాంటి వాడు, నాలాంటి వాడు ఎవడు కూడా అసెంబ్లీకి పోయే పరిస్థితి ఉండదు. 50 కోట్లు 100 కోట్లు ఉంటే ఎన్నికల్లో అంతే. దాన్ని ఇట్లా తయారు చేయించి అది చేసారు కదా. ఇవాళ అన్ని రాష్ట్రాలు ఎందుకు, ఏ రాష్ట్రంలో 5-10 కోట్లతో గెలవచ్చేమో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎంత సామాన్యుడైనా 100 కోట్లు లేదు, గెలిచే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి తెచ్చి దాపురించిందే కేసీఆర్.
అంటే దీన్ని పైసలతో చేసి ఓటుకు దూరం పెట్టాలి, లేకపోతే సీటుకు దూరం పెట్టాలనే కుట్ర జరిగింది కాబట్టి ఇవాళ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. నిజంగా కూడా రాజ్యాంగ సవరణలో ఇవాళ ఎన్నో బీజేపీ పార్టీ రాజ్యాంగ సవరణ చేసింది. దమ్ముంటే కేంద్రంలో వాళ్ళకి మెజార్టీ ఉంది, మీరు అన్న ప్రశ్నను వాళ్ళు ఇంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీలో కవితమ్మ ముందంజలు ఉంటుందంట, మస్తు టాక్ నడుస్తుంది బయట. ఏ రకంగా ముందంజలా ఉంటుంది అంటే సోషల్ మీడియాలలో ప్రజలలో వాళ్ళనే పక్కన పెట్టింది, ప్రజల కోసం నిలబడుతుంది కదా అని అనుకుంటున్నారు. ఎట్లా సొంత వాళ్ళు ఆమెను పక్కన పెట్టిర్రు, ఆమె వీళ్ళని పక్కన పెట్టుడు కాదు, వాళ్ళు ఆమెను పక్కకు పెట్టి గెట్ అవుట్ అంటే ఇలా బయటకు వచ్చి మళ్ళీ నీ ప్లాట్ఫామ్ తయారు చేసుకుంటున్నావు. నేను ఈ మాట కూడా చెప్తున్నా వినండి, మీ వ్యూహం సాక్షిగా ఏం జరుగుతుంది అంటే రేపు పొద్దున ఇటు కవితమ్మ కొట్లాడుతుంది, అటు కేటీఆర్ కొట్లాడతాడు, అటు కేసీఆర్ కొట్లాడతాడు. ఈ మళ్ళీ వీళ్ళందరూ కూడా ఒకే దాటి మీదకి వచ్చేసి మళ్ళీ ఒకే కమ్మలో వాళ్ళు ఒకే దాంట్లో ఇమిడిపోయేది ఖాయం. వాళ్ళ వ్యూహమే అది. టీఆర్ఎస్ అనేది అట్లా పెట్టిరు, అంతే కదా, లాజిక్గా పెట్టిర్రు వాళ్ళు. ఆ లాజిక్లోనే వాళ్ళు కలిసిపోతారు తప్ప వాళ్ళు ఎవరి కోసమో ప్రజల కోసమో కాదు. ఇలా కేటీఆర్ గారు కేసీఆర్ గారు సొంత బిడ్డనో సొంత చెల్లెనో అక్కనో చూడకుండా ఇలా పక్కకు పెట్టిర్రు. పాపం ఈ కవితక్క సరసన కూడా ఇలా చేరి చాలామంది మా కవితక్క అని చెప్పి ప్రాణాలు ఇస్తున్నాం. రేపు పొద్దున కవితక్క ఎవరికి న్యాయం చేస్తుంది? కవితక్కకే న్యాయం జరగకపోతే కవితక్క కింద ఉన్న వాళ్ళకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? రేపు టీఆర్ఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ కాలేదు, పార్టీ డిలీట్ అన్నారు అనుకోండి, వాట్ నెక్స్ట్? అప్పుడు ఇలా సోనియా మా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారి కూతురే తెలంగాణలో దునియా తిరిగింది. అనేక మంది ఉద్యమకారులు, గాయకులు, కళాకారులు, కవులు పెట్టుకొని మొత్తం పాదయాత్ర చేసినావు. వీళ్ళు ఎక్కడు నువ్వు? నీ కింద తిరిగినోడు ఎక్కడ పోయిండు? సేమ్ కవితమ్మ పరిస్థితి కూడా అదే జరుగుతుంది, అట్లనే పోతుంది. ఆయన ముఖ్యమంత్రి బిడ్డ, ఆమె ఈయన కూడా ముఖ్యమంత్రి బిడ్డ, అంతే తప్ప వీళ్ళు స్వలోభాల కోసమే ప్రజలకు చేయాలనుకుంటే ఎప్పుడైనా చేయొచ్చు. మొత్తానికి మీరు రేవంత్ రెడ్డి తరపున వత్తాసు వలుకుతున్నారు. 100% ప్రజల పక్షాన ఖచ్చితంగా ఎట్లయితుంది? ఎందుకు అవుతుంది? టీడీపీ ఏ రకంగా ఫామ్ అవుతుంది? టీడీపీ ఏముంది ఇక్కడ? టీడీపీ అభ్యర్థి ఎవరు ఉన్నారు? ఆనాడు చనిపోయిన దివంగత హరికృష్ణ గారి కూతురుని పెడితే కూడా డిపాజిట్ దిక్కులే కదా కూకట్పల్లిలో. సో చంద్రబాబు నాయుడు అనేవాడు నయవంచకుడు, దుర్మార్గుడు కూడా. ఏం చేయాలో చేసుకుంటూ పోతారు తప్ప ఆ నయవంచనలో మనం తిప్పికొట్టే కదా చంద్రబాబును గెట్అవుట్ చేసింది. సో ఇంకెక్కడ అవకాశం ఉంటుంది? మరి ఎన్టీఆర్ విగ్రహం పెట్టుండి తెలంగాణ అమరుల కోసం, అమరుల వీరుడు శ్రీకాంతాచారి విగ్రహం పెట్టచ్చు కదా. ఎస్, ఎందుకు పెట్టరు? అన్ని ఇవాళ ఏవేవైతున్నాయో ప్రతిపాదనలు తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా కూడా వీళ్ళందరూ ఇవాళ సుఖరామ్ నర్సే కావచ్చు, లేకపోతే మీరు అన్నటువంటి అమరుడు కావచ్చు, చాలామంది ఉన్నారు. ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏంది, గద్దర్ గారు ఏంది, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఉద్యమకారుల విగ్రహాలు వస్తాయి. ఉద్యమకారుల విగ్రహాలకు గద్దర్ అవార్డులు కూడా తెలంగాణలోకి ఒక్కళ్ళకి కూడా ఉద్యమ కళాకారులు ఎంతోమంది సింగర్లు ఉన్నారు, పాటు పడ్డోళ్ళు ఉన్నారు, ప్రతి స్టేజ్ ఎక్కి పాడిన వాళ్ళు ఉన్నారు. గాలకి ఇవ్వకుండా ఆంధ్రోళ్ళ చేతిలో పెట్టి, ఆంధ్రోళ్ళ చేతుల అంటే అది ఓన్లీ సినిమా అవార్డు, నంది అవార్డు ప్లేస్లో గద్దర్ అవార్డు తెచ్చుకున్నాం. అది సినిమాలకు సంబంధించింది. నిజంగా కూడా మళ్ళా గద్దరన్న అవార్డులను కళాకారుల కోసమో లేకపోతే ఉద్యమకారుల కోసమో అమరుల కుటుంబాల కోసమో కూడా ఖచ్చితంగా ఒక ప్లాన్ చేస్తారు. ప్రభుత్వం దగ్గర ఒక పాలన ఉంది, అది వాళ్ళకి అందియడమే గద్దర్ గారు ఆత్మకు కూడా శాంతి. తెలంగాణలో పాటుపడి పాట పాడిన ఒక్క తెలంగాణ సింగర్ కి మధుప్రియ వాడలేదా? మధ్యలో సందీప్ వాడలేదా? దరువు ఎల్లన్న వాడలేడా? దరువు అంజన్న వాడలేదా? మేమేమంటున్నాం, నంది అవార్డు ప్లేస్లో గద్దర్ అన్నది పెట్టినది సినిమాకు సంబంధించిందే నడిచింది. మళ్ళీ మనం సపరేట్ కార్యక్రమం పెట్టుకొని కూడా ఖచ్చితంగా గద్దర్ గారు చేయాల్సింది, ఖచ్చితంగా చేస్తాం అది. అంతే తప్ప మీరు మొత్తం అంతా కూడా కేసీఆర్కో బీజేపీకో సపోర్ట్ పలుకుతున్నారు తప్ప వ్యూహం ఛానల్ బీఆర్ఎస్ఆ లేకపోతే బీజేపీ? మా రేవంత్ రెడ్డి గారిని అసలే మా రేవంత్ రెడ్డి గారిని అసలే మెచ్చుకుంటలేరు మీరు. అందరి కోసం ఉంటుంది, ప్రజల కోసం ఉంటుంది. ఎస్, ప్రజల కోసం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏం జరుగుతుందో మీరు చూడండి, ఏం జరుగుతుందో కూడా వెయిట్ చేయాలి తప్ప రేపటిది కూడా ఇయ్యాలని చెప్పేసి ఈ వర్షం లేని కాడ గొడుగు పట్టుకొని అరవడం కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను కోరుకున్నారు, తెలంగాణ ప్రజలు సంపూర్ణ మెజార్టీ ఇచ్చిండ్రు, తెలంగాణ ప్రజలు సంపూర్ణ అధికారం ఇచ్చి ముందుకు సాగుతూ ఉంది. మేము గడీలను కూలగొట్టినాం, దూరపాలను అంతం చేసినాం, ఏదైతే ప్రజలకు అందలేదో అవన్నీ అందనిస్తున్నాం. ఇన్ని రోజులండి, 10 సంవత్సరాలలో తెలంగాణకి సామాన్య హక్కు ఏంటి? ఒక ఇల్లు, ఓ రేషన్ కార్డు.
10 ఏళ్ళలో రేషన్ కార్డు ఇయ్యనికి మీకు సోయలేదు, పేద ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవాళ వచ్చేసి మా మీద అరుస్తూ ఉంటే ఇవాళ మీరు ఏం చేసిర్రు? మొన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 70,000 ఉద్యోగాలను కూడా మేము 3వసారి అధికారంలోకి ఇస్తామని చెప్పేసి దాన్ని అట్లా దాచిపెట్టి ఒట్టు మీద పెట్టిర్రు. అంటే మీరు ఆలోచించండి. ఇలా నిరుద్యోగులు కూడా దయచేసి ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలి? బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా, ఉద్యోగమే లేకుండా ఎంతమందికి ఉద్యోగ అర్హత లేకుండా పోయింది మీరు ఆలోచన చేయండి. ఇవాళ అదే ఉద్యోగ అవకాశాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 60-70 వేల మందికి నియామకాలు ఇచ్చి ఇవాళ జీతాలు ఏ ప్రభుత్వంలోకి వెళ్ళి ఇస్తుందని బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వెళ్ళి తోడిస్తున్నామా? గత 10 ఏళ్ళే కాదు కదా, ఇవాళ ప్రభుత్వం జరుగుతున్నది కదా. ఇవాళ మళ్ళీ 5,000 ఉద్యోగాలు పోలీసులకు వెళ్ళి ఇస్తే దాంట్లో 20,000 ఉద్యోగాలు పెట్టడానికి కొట్లాడుతున్నారు. అదే మీరు ఏ ఏజ్లో లిమిట్ ఉన్నారో ఆ లిమిట్ వాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు కదా. వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తలేరు? ఇస్తే 19 ఇవ్వండి, లేకపోతే 5 క్యాన్సిల్ చేయండి అని చెప్పి ఈ కుట్రదారులు అందరూ కలిసి నిరుద్యోగులతోని అనేక పోరాటాలు చేపిస్తాం. ఎంతవరకు ఇవాళ చెప్పండి మేడం. ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీ వయసు ఇలా 39 సంవత్సరాలు, గవర్నమెంట్ ప్రకారంగా నేను 40 ఏళ్ళు పెట్టిన. ఇప్పుడు ఈ 5,000 ఉద్యోగాలు వద్దు అంటే ఇంట్లో మంచో చెడో నీ ప్రతిభను పరీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. రేపు పొద్దున దీన్ని ఆపి ఇంకో 2 ఏళ్ళు అయినా 20,000 ఉద్యోగాలు అంటే మీరు ఎక్కడ? మీలాంటి వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉద్యోగం కోల్పోతారు ఆ విషయం తెలుసా? తెలియదు. రెండవది, ఇవాళ వయో పరిమితి కేసీఆర్ పెంచిండు, వీళ్ళు పెంచలేదు అంటున్నారు. అసలు నిరుద్యోగులు నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళకు ఏం బేసిక్ నాలెడ్జ్తో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఎగ్జాంపుల్ పౌర సరఫరాల శాఖలో ఉద్యోగం ఉంటుంది. ఆ ఉద్యోగానికి 2-3 ఏళ్ళు సడలింపు ఇవ్వచ్చు ప్రభుత్వం. ఎందుకు? ఆయన పని రాసేది, కంప్యూటర్ కొట్టేదో ఏదో ఉంటుంది. ఇలా పోలీసు శాఖలో ఫలానా ఏజ్ లిమిట్ అంటే ఆ ఏజ్ లిమిట్ దీంట్లోకి వెళ్ళి అవి ఉండవు. ఆర్మీలో కావచ్చు, పోలీసులో కావచ్చు, ఒక నిర్దిష్టమైన వయసు ఉంటుంది. దానికి కూడా మాకు ఏజ్ సడలింపి అని కొట్లాడుతున్నారు. ఎవడు పంపిస్తున్నారు నాయన మీరని మాకు ఒక్కొక్కసారి అర్థం కాదు. మీ వెనకాల ఎవడు పంపిస్తున్నాడు? ఈయన నేను 38 ఏళ్ళు నేను నిర్దిష్టంగా పెడితే 40 ఏళ్ళు మాకు పెంచు అంటే రేపు నువ్వు 7 ఉరుకుతావు. 20 ఏళ్ళలోనికే బీపీ షుగర్లు వస్తూ ఉన్నాయి. నువ్వు రాష్ట్రానికి నువ్వు ఉపయోగపడే ఒక పోలీస్ ఆఫీసరు, నీకు దేహదారుఢ్యం కానీ, నీ శరీరదారుఢ్యము, నీ పనితనము, నీ పనిచేసే క్రియాశీల జీవితం అనేది పోలీస్ శాఖలో అవసరం కదా. సో ఇట్లాంటివి చేసుకుంటా తెలంగాణను మొత్తం వన్ సైడ్గా కొంతమంది అంధకారులు, కనుగుడ్డు పని చేయని వాళ్ళందరూ ఈ పని చేపిస్తారు. నిరుద్యోగ యువతను అంధకారంలోకి నెట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ విషయం పాపం అర్థం కాక అప్పుడేమో మన పంచన ఉంటే రేవంత్ అన్న కావాలన్నారు. ఇవాళ ఎవడైతే అన్యాయం చేసినా మళ్ళీ ఆయన పంచన పోయి రేవంత్ రెడ్డిని తిరుగుతూ ఉన్నాడు. ఇది చాలా విడ్డూరమైనటువంటి ప్రక్రియ. మేము ఇవ్వకపోతే కదా, మేము చేయకపోతే కదా. ఇచ్చిన దానికి సంతోషపడండి, ఇచ్చేటిని తీసుకోండి. రావాల్సిన వాటిని నువ్వు కాకపోతే నీ వెనుకోడికి ఉద్యోగం రావాలి తప్ప నేను ఇక్కడే కూర్చుంటాను, నేను ఇదే పెట్టుకుంటాను, నాకు ఏజ్ పెంచుకుంటూ పోండి, నేనే ఎంప్లాయ్మెంట్కి అనర్హుని అనడం కరెక్ట్ కాదు. డిపార్ట్మెంట్ వారీగా వయో పరిమితి ఉంటుంది. దయచేసి అది గమనించి ప్రభుత్వం ఇచ్చేటువంటి 5,000 ఉద్యోగాలు కానీ, 10 పీరియాడికల్లా 20,000 ఉద్యోగాలు కానీ తీసుకోండి, కొట్లాడండి. దాన్ని క్రమ పద్ధతిలో ఒక చట్టం పరిధిలోనే కొట్లాడాలి. ఈ పథకాలన్నీ బంద్ చేసుకొని చదువు, ఇంత ఆరోగ్యం ఇయ్యూరి జనాలకి. విద్యా వైద్యంలో ఎక్కడ తేడా ఉంది మీరు చూడండి. పథకాలు అస్సలు వద్దు. సరే మీరు నాయకుడు అయినా సరే పథకాలు పెట్టకూరి. పథకాలు లేకుండా రాజకీయాల్లోకి రండి. 100%. ఇప్పుడు ప్రజలకి వాళ్ళ వీక్నెస్ చూపించి వీళ్ళ ప్రజాపాలన అంటే ఏంది మేడం చెప్పండి? ప్రజాపాలన అంటే చూపించి వస్తున్నారు. లేదు, వీక్నెస్ కాదు, ప్రజలకు అవసరం. ప్రజలకు ఏది మేలు ఆ మేలును ఉంచాలి తప్ప తీసేయండి అని మనం అంటే ప్రజలు ఊరుకోరు. సార్ మీరు ఒక మాట చెప్తా, కష్టపడే తత్వం పోతుందంటే వాళ్ళు సోమరిపదులను చేస్తూ లేదు లేదు లేదు. ఇప్పుడు మేము అరే బాబు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా బస్సులలో తిరిగే మహిళలకు మేము బస్సులలో ఫ్రీ ఇస్తున్నాం. ఫ్రీ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ అయ్యే నెలకు రోజుకో 100-120 రూపాయలు పెరిగిన రేట్ల ప్రకారం. వినండి, మీరు అడగడం కాదు, ప్రజలకు అది అవసరం అని చెప్పేసి సోనియా గాంధీ ఒక ఆడబిడ్డ, తెలంగాణ తల్లి కాబట్టి ఈ రకంగా ఉంటే మంచిది అని చెప్పారు. ఇవాళ ఈ పాలసీని కర్ణాటక అనుభవిస్తుంది, కేరళ, అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటా ఉన్నాయి. ఇవాళ దీంట్లో మిగిలిన డబ్బులను వాళ్ళు ఏదో రకంగా ఇంకో ఖర్చు పెట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు జనాలకి జర తెలివి వచ్చింది. మా జనాలు ఏమనుకుంటారు అంటే జర చదువు ఉంటే చాలు, మేడం వినండి, ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తయారైనాయి. ఇది వరకు ఉన్నటువంటి ప్రైవేటు విద్యను నాశనం చేసినాం.
గవర్నమెంట్ శాఖ విద్యలో ఏం కావాలో అవి ఇస్తున్నాం. నేను ఎక్కడికంటే అక్కడ తోలుకుపోతా. రేవంత్ రెడ్డి సార్ని తోలుకొని వస్తే నేను కొన్ని ఊర్లు తిప్పుతా సార్ని. తిప్పండి ఖచ్చితంగా, అత్తాడా 100%. ఎందుకు రాడు? మీరు ఏ స్కూల్లో చెప్పండి, ఆ స్కూల్కి మేము తీసుకొస్తాం. ఆయన ఎక్కడ తప్పు చేసినా మీరు నిరూపించండి. లేదంటే మా రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసిన పెద్ద పెద్ద యూనివర్సిటీ లాంటి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకి మీరు రాండి. మీరు పెడితే అసలు తెలంగాణలో ప్రైవేట్ స్కూల్ ఒక్క పూట పనిచేయదు. బంద్ అవుతాయండి 100%. ఇప్పటికే సగం బంద్ అయినాయి, ఇంకా కూడా బంద్ అవుతాయి. ఫీజుల నియంత్రణ పెట్టినాం. వాళ్ళకు అర్హత లేకపోతే ఫైరింగ్ అన్ని మెజర్మెంట్స్లో ఎక్కడ తేడా వచ్చినా స్కూల్ క్లోజ్ చేపిస్తున్నాం. కనీసం వాళ్ళ స్కూల్కు నడిచే బస్సులకు ఫిట్నెస్ లేకుండా కూడా స్కూల్ను పని చేపిస్తున్నాం. ఇదివరకు చేయలేదు. అందరూ మాఫియా లెక్క తయారై ప్రైవేట్ స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి సంచులు డబ్బులు తిని ప్రజలను ప్రభుత్వాన్ని గాలికి వదిలేసారు. అవును, గాలికి వదిలేసారు. ఇలా చూడండి ఎంత, మళ్ళీ అది కూడా అంత ఆన్లైన్ సిస్టంలో పెట్టాను తప్ప నీకు ఎక్కడ కూడా పేపర్ వర్క్ లేదు. సిస్టమ్ ప్రకారంగా నువ్వు ఎలిజిబుల్ అయితే రా, లేకుంటే పో. అయితే ప్రూఫ్స్ ఉంటాయి అన్నీ ఖచ్చితంగా 100%. మీరు చూడండి, నేను తీసుకుపోయే స్కూల్కు రండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు చూడండి. తీసుకుపోయే స్కూల్కి రావాలా మీరు? ఖచ్చితంగా. తీసుకుపోయే స్కూల్ కాదు, ఎందుకు రావద్దు? రెండింటికి పోవాలా, స్కూల్కి రెండింటికి పోవాలా. మేము డెవలప్ చేస్తా ఉన్నాం. ఏదైనా కొంచెం వెనక ముందు అయితే దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. చూపిస్తాము. రేవంత్ అన్న గిట్లున్నాయి, గిది పరిస్థితి ఉంది మా వాళ్ళు. మీరు డేట్ ఫిక్స్ చేయండి, నేను వస్తా. ఎక్కడ తేడా పోదాం, ఇంకేంది ప్రయాణం చేద్దాం. ఖచ్చితంగా పోదాం. నేను రెడీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రెడీగా ఉంటుంది. మేము కాంగ్రెస్ పార్టీగా చెప్తున్నాం. నిజంగా కూడా విద్యార్థులు ఎక్కడ అన్యాయం జరిగితే మేమే కొట్లాడతాం. ఆడ కూర్చొని అప్పటిదప్పుడు సాల్వ్ చేస్తాం. మేము పార్టీ పరంగా అన్యాయాన్ని దాచుకునే వాళ్ళం కాదు. ఖచ్చితంగా ఎక్కడ అవినీతి జరిగినా అన్యాయం జరిగినా మేమే మాట్లాడతాం కదా. దాంట్లో మీరు ఎలాంటి ఆశలు పెట్టుకోకండి. కాంగ్రెస్ పార్టీ అవాస్పాలు ఎప్పటికీ కాదు. చూడురి, త్వరలో తెలంగాణ వ్యూహం సీఎం రేవంత్ రెడ్డితో ప్రయాణం చేయబోతుంది. మంచి మంచి విషయాలు చెప్పిండు సారు. దండం సారు. దండం అమ్మా.